ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఒక నూతన దినము ఉదయకాల ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అవును, గడిచిన రాత్రి ప్రభు మనలను సురక్షితంగా కాపాడిన దేవుడుగా, ఉదయమున ఆయన మనలను సజీవులుగా మరి లేవనెత్తిన దేవుడుగా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, గత రాత్రే ఈ లోకాన్ని విడిచి గతించిపోయిన వారు ఎందరో భూమి మీద ఉండగా, ఎంతో మంది దుర్మరణాలు చెంది ఉండగా, మనము సజీవులంగా లేవనెత్తబడ్డామంటే అది కేవలం యేసయ్య ప్రేమ, ఆయన కృప మాత్రమే. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ పట్ల కృప చూపిస్తూ ఉన్నాడు, ఆయన నిన్ను గొప్ప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన నీకున్న భయముల నుంచి, కలవరం నుంచి, ఆందోళన నుంచి, దిగులు నుంచి, కన్నీటి నుంచి విడిపించి నీ జీవితంలో సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానమును అనుగ్రహించాలని అనుదినము ఆయన తట్టి లేపుతూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనతో మనము మాట్లాడకపోయినప్పటికీ ఆయన మనలను పలకరిస్తూనే ఉంటాడు. మనము ఆయనను ప్రేమించినప్పటికీ ఆయన మనలను ప్రేమిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో ద్వేషం లేదు, కపటం లేదు, పక్షపాతం లేదు. ఇటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనము కలిగి ఉండుట మిక్కిలి కూడా మనము ధన్యులము ప్రియ దేవుని బిడ్డలారా. మరి ఈ ఉదయకాలం ఆయన మనకు ఏ మాట తెలియజేయనై ఉన్నాడో శ్రద్ధతో ధ్యానం చేద్దాం. సామెతలు 3వ అధ్యాయం 7-8 వచనములను చదువుకుందాం. నేను జ్ఞానిని కదా అని నీవనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు కదండి. సామెతలు 3వ అధ్యాయం 7-8 వచనములలో నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనమును విడిచిపెట్టు. అప్పుడు నీకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఎంతో మందికి ఎన్నో అనారోగ్యాలు, చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ప్రతి విధమైన అనారోగ్యము, ఏదో ఒక బలహీనత తెలియచేస్తూనే ఉంటారు కదండి. మరి దేహములో ఎన్నో శరీర బలహీనతలు ఎందువలన వస్తూ ఉన్నాయి? చెడుతనమును బట్టి కదండి. మరి ఎంతో మంది కూడా నేను జ్ఞానిని కదా, నాకే అన్ని తెలుసు, నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు, సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, అవి మనలను చెడుతనములోనికి నడిపిస్తాయని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. దేవుని చిత్తానికి ప్రతి ఉదయము కూడా మనలను మనము అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు ఆరోగ్యమును అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు, మన ఎముకలకు సత్తువయు అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది దేవుని పైన ఆధారపడే అనుభవంలో తప్పిపోయిన వారుగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా పిలువబడుతూనే కదండి మరి మోకరించి ప్రార్థించే అనుభవం, దేవుని వాక్యాన్ని చదివే అనుభవం సున్నితంగా ప్రక్కన పెట్టేసి, అవును వారి దినచర్యను వారి పనులతోనూ, వారి సొంత ఇష్టాలతోనూ, వారి సొంత ఆలోచనలతోనూ ప్రారంభించి కొనసాగిస్తూ ఉంటారు. తద్వారా చూడండి, వారికి ఎంత మాత్రము కూడా మరి మంచి ఆరోగ్యం అనేది ఉండదు. వారి ఎముకలకు సత్తువ ఆయన అంటున్నాడు కదా, నీ చెడుతనమును విడిచిపెట్టు, నీ సొంత ఇష్టాన్ని విడిచిపెట్టు, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంది హాస్పిటల్స్ కి వేలకు వేలు, లక్షలు మరి వారు ట్రీట్మెంట్ల కొరకు, వారి యొక్క బలహీనతలను బట్టి మెడిసిన్ కొరకు, టెస్ట్ల కొరకు కదండి ఎంతో డబ్బుని వృధా అయిపోతా ఉంటది, హాస్పిటల్ పాలైపోతా ఉంటది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కట్టడలను నెరవేర్చకుండా, దేవుని ఆజ్ఞలను నెరవేర్చకుండా, చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నా ఇష్టము అని జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా, అవును ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు, నీ చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవా యందు భయభక్తులు కలిగి
అవును ప్రియ దేవుని బిడలారా, మన చెడుతనమును మనం విడిచిపెట్టినప్పుడు ఆయన మన దేహమునకు ఆరోగ్యం ఇస్తానని ఉదయకాలం వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నీ ఎముకలకు సత్తువ ఇస్తానని ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున ఎంతో మంది ఎముకలలో సత్తువ లేదు. చిన్న పిల్లలేంటి, యవ్వనస్తులేంటి, వృద్ధులేంటి, చిన్నగా కొంచెం స్లిప్ అయి పడిపోతేనే ఎముకలు ఇరిగిపోతా ఉన్నాయి, ఫ్రాక్చర్ అయిపోతా ఉంది కదండి. మరి ఎన్నో విధాలుగా అటువంటి అనుభవాలను మనం చూస్తా ఉన్నాము. దృఢత్వం లేదు, శక్తి లేదు, బలం లేదు. అవును ప్రియ దేవుని బిడలారా, ఎందుకు అనంటే మన చెడుతనమును మనము విడిచిపెట్టలేని స్థితిలో ఉన్నాం. ఆయన యందు భయభక్తులు విడిచి మనము సొంత ఇష్టాలను, నేను జ్ఞానిని కదా అని, నాకు అంతా తెలుసు, నాకెవరు చెప్పనవసరం లేదు కదండి. యేసయ్య అయితే ఆయన అంటున్నాడు, మన ప్రవర్తన అంతయు కూడా ఆయన అధికారమునకు ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను దీవించే దేవుడు. మన మార్గము, మన పాదము ఇరుకున పడకుండా పొంచి ఉన్న కీడు నుంచి ఆయన మనలను తప్పించే దేవుడు. ఈ దినమంతటికి కావలసిన సంరక్షణ ఇచ్చే దేవుడు. మన ప్రయాణాల్లో, మన రాకపోకల్లో తోడుగా ఉండే దేవుడు. మన జాబ్స్ లో, మన బిజినెస్ లో, మన విద్యలో, ప్రతి విషయంలో కూడా ఈ రోజున మనం ఏ పనైతే తలపెడుతూ ఉన్నామో వాటన్నిటిలో కూడా ఆయన మన మార్గాన్ని సరళం చేసే దేవుడు. ఎప్పుడో తెలుసా, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన కృప చూపుతూ ఉంటాడు. ఆరోగ్యము మన దేహమునకు, మన ఎముకలకు సత్తువయు కలుగు చేస్తూ ఉంటాడు. ఈ మాటలు వింటున్నా నీవు ఎవరివైనా సరే, నీ ఆరోగ్యం చెడి ఉన్నదా? నీ ఎముకలు బలహీనపడి ఉన్నవా? కృంగి ఉన్నావా? నీవు ఏ బలహీనతలో ఉన్నా ఆయన నిన్ను బాగు చేసే దేవుడు, నిన్ను విడిపించే దేవుడు, నిన్ను స్వస్థపరిచే దేవుడు. ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకి స్వస్థత లభిస్తుంది. కాబట్టి దేవుని మాటలకు విధేయత చూపి వెంటనే లోబడదాం, సరిచేసుకుందాం. అవునయ్యా, నా చెడుతనమును విడిచిపెట్టి నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప నాకు దయచేయని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టినప్పుడు మా దేహమునకు ఆరోగ్యమును, మా ఎముకలకు సత్తువయు కలుగుతుందని వాగ్దానం ఇచ్చిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. తండ్రి నీకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న నీ బిడ్డల జీవితాలలో నీ కార్యాన్ని చేయండి. వారిని స్వస్థపరచండి. ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను, మానసికంగాను నీ బిడ్డలను బాగు చేయండి, స్వస్థపరచండి. ఎక్కడ వారు గాయపడినారో, ఎక్కడ వారి అనారోగ్యము ఉన్నదో, ఎక్కడ అస్వస్థత ఉన్నదో, ఎక్కడ బలహీనత ఉన్నదో, నజరేయుడైన యేసు నామములో ఈ వాక్యానికి లోబడి వారి చెడుతనమును విడిచిపెట్టిన నీ ప్రియ బిడ్డలందరినీ తక్షణమే బాగు చేయండి, విడిపించండి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్న దేవుడో ప్రభువా, అయ్యా నీకు వందనాలు. డాక్టర్లు ఎన్నో ఫీజులు తీసుకుంటూ ఉంటారు, డబ్బులు తీసుకుంటూ ఉంటారు, సంపూర్ణ స్వస్థత కలుగదు, ఉపశమనము నాకు మందులు ఇస్తూ ఉంటారు. కానీ నీవైతే మా దేహమునకు ఆరోగ్యమును, మా ఎముకలకు సత్తువయు నాయన అనుగ్రహిస్తానని వాగ్దానం ఇచ్చావు. ఈ మాటలు విన్న బలహీనులుగా, అనారోగ్యముతో కృంగిన పడి ఉన్న నీ బిడ్డలను లేవనెత్తమని, నీ జీవమును, నీ శక్తిని నీ బిడ్డల హృదయాల్లో, నాయన దేహాలలో మీ రక్త ప్రోక్షణ అనుగ్రహించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నాయన గంతులు వేస్తూ నిన్ను స్తుతించే బిడలుగా, నిన్ను ఘనపరిచే బిడలుగా ఈ క్షణమే నీ బిడలను స్వస్థపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.